ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనము వరలక్ష్మి వ్రతం పూజలో కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు లేదా మొదటిసారి కలశం పెట్టుకునే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా కలశంని పెట్టుకోవాలి దాని గురించి క్లియర్గా నేను ఈరోజు వీడియో అనేది తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది కలశపు చెమ్ముని అలంకరణ అనేది చేసుకుంటారండి. ఎలా అన్నా సరే చేసుకోవచ్చండి. సింపుల్గా అన్నా చేసుకోవచ్చు, లేదా డెకరేషన్ ప్రకారంగా అయినా చేసుకోవచ్చు. ఏదైనా సరే మీ తృప్తి కోసం మీరైతే చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద ఇత్తడి చెమ్ము అయితే ఉందండి. ఈ చెమ్ముకైతే నేనైతే కలశం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్న సైజు చెమ్ము ఉన్నా కూడా ఆ చెమ్ము మీద కూడా మీరు చిన్న టెంకాయని పెట్టుకొని కలశం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం పెట్టుకునేటువంటి ఈ కలశపు చెమ్మునైతే మనము శుభ్రంగా మనం కడుక్కొని దాని మీద పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ పెట్టుకునేటువంటి కలశపు చెమ్ముకి తప్పకుండా ఒక 5 పోగుల దారం కానీ లేదా 9 పోగుల దారం అనేది తీసుకొని పసుపు అనేది చక్కగా పూసుకొని దానికి మనము పసుపు కొమ్మునైతే కట్టుకోవాలండి. లేదు అంటే తమలపాకు ఉంటుంది కదండి, తమలపాకును మనము చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం ఈ దారం అయితే కట్టుకోవాలండి. తర్వాత దీన్ని మనం కంకణం అనే పేరుతో పిలుస్తాము. ఈ కంకణాన్ని మనము ఈ కలశపు చెమ్ముకు అయితే మనం కట్టుకోవాలి. తర్వాత ఈ కలశపు చెమ్ములో ముక్కాల భాగం వరకు మంచి నీటిని అయితే పొయ్యాలండి. ఆ నీటిలో కొద్దిగా మనకి గంగాజలం ఉంటుంది కదా, ఆ నీళ్ళని అయితే మనం కలుపుకోవాలి. అందులో కొద్దిగా మీరు పన్నీరుని కూడా అయితే మీరు పన్నీర్ వాటర్ని అయితే కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఈ కలశంలో మనము మంగళకరమైన వస్తువులు అన్నీ వేసుకోవాలండి. పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, అలానే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రం, ₹1 కాయిన్, కొంతమంది వెండి పూలు కూడా ఉంటాయండి, వెండి పూలు కూడా వేస్తారండి. కొంతమంది జవ్వాది, అత్తరు, వట్టివేరు, తామర గింజలు, ఇలా అన్ని మంగళకరమైన వస్తువులను మనము ఈ కలశపు చెమ్ములు అయితే వేసుకోవాలండి. తప్పకుండా పుష్పాలు అనేటివి కూడా మనం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనము కలశపు చెమ్ములో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పీచు ఉన్నటువంటి టెంకాయను కూడా పెడుతూ ఉంటారండి. కొంతమంది పీచు లేనటువంటి టెంకాయను కూడా పెడుతూ ఉంటారు. ఎలా అన్నా సరే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పీచు లేనటువంటి టెంకాయనైతే తీసుకున్నాను. ఈ టెంకాయకి చాలా వరకు మొత్తం కూడా పసుపుతో అయితే బాగా రుద్దుకొని దాని మీద అయితే మనం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటామండి. అలా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు పూర్తిగా పసుపు రుద్దుకునేటప్పుడు నేనైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తానండి. ఇలా మీరు పూర్తిగా పసుపు అనేది రుద్దుకున్న తర్వాత వెంటనే మీరు ఆ టెంకాయని ఏదైనా సరే మీరు పూజలలో కానివ్వండి లేదా ఇంట్లో ఏదైనా నైవేద్యం చేసుకునే దానికి వెంటనే మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే మనం పసుపుని పూజ అంతా అయిన తర్వాత టెంకాయని అలానే పెట్టేస్తే ఆ పసుపు అనేది మనం ఎలాగో వాటర్ కలిపి మనం పూసుంటాం కాబట్టి తొందరగా ఆ టెంకాయ అనేది కుళ్ళిపోతుందండి, చెడిపోతుంది. అందుకని పూజ అయిన తర్వాత రోజున మీరు ఏదైనా తీపి నైవేద్యంగా ఆ కొబ్బరిని అయితే మీరు ఉపయోగిస్తే సరిపోతుంది. కలశంలో మీరు టెంకాయ పెట్టుకునేటప్పుడు కొంతమంది మామిడి ఆకులు పెట్టుకుంటూ ఉంటారు, మరికొంతమంది తమలపాకులు పెట్టుకుంటూ ఉంటారండి. ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. బేసి సంఖ్యలో ఉండేలాగా మీరు 5 తమలపాకులు కానివ్వండి, 5 మామిడి ఆకులు లేదా 7, 9 ఇలా మీరు ఈ సంఖ్యలో ఉండేలాగా అయితే మీరు తమలపాకు కానీ మామిడి ఆకులు కానీ తీసుకోండి. తర్వాత కలశం మీద మనము బ్లౌజ్ పీస్ అనేది వేస్తామండి. బ్లౌజ్ పీస్ అనేది రెడ్ కలర్ కానీ లేదా పచ్చ కలరు, ఎల్లో కలర్, ఎక్కువగా అయితే అమ్మవారికి ఎరుపు కలరే వేస్తారు కాబట్టి మీరు ఎరుపు కలర్ బ్లౌజ్ని అయితే ప్రియారిటీ అనేది ఇవ్వండి. లేదు మీ దగ్గర ఏది ఉంటే దాంతో మీరు కలశం అనేది ఏర్పాటు చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎరుపు రంగును అయితే తీసుకొని దాన్ని అయితే నేను చిన్నగా ఫోల్డింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫోల్డింగ్స్ అనేటివి చేసుకొని తర్వాత ఈ బ్లౌజ్ని అయితే నేను టెంకాయ అనేది మనం కలశపు చెమ్ము మీద పెట్టుకుంటాం కదండి, సో దాని మీద అయితే మనం పెట్టుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. చెప్పాను కదండి, కొంతమంది అమ్మవారి తిలకం కూడా కొద్దిగా డెకరేషన్గా పెట్టుకుంటూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. తర్వాత మనము పూజకి ఇవంతా ఏంటంటే కలశం ఇవన్నీ మనం పూజకు 1 గంట ముందు కనుక ప్రిపరేషన్ చేసుకుంటే మీకు పూజ టైంలో హడావిడి పడకుండా ప్రశాంతంగా మీరు పూజ అనేది చేసుకుంటారు. ఇక్కడైతే పూజకు మనం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదండి. పీఠం మీద మీరు ఏదైనా ఒక పళ్ళెం పెట్టి దాని మీద మీరు ఒక 3 దోశలు కానీ లేదా 3 పిడికిళ్ళు కానీ బియ్యం అనేది పెట్టుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేసుకొని ఈ కలశపు చెమ్మును మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా అండి, ఈ కలశపు చెమ్మును అయితే మనము ఈ పీఠం మీద అయితే పెట్టుకోవాలి. పీఠం మీద పెట్టుకున్న తర్వాత దాని మీద మీరు గాజులు అనేటివి తప్పకుండా అమ్మవారికి అయితే మీరు పెట్టుకోవాలి. ఎంత మీరు ఎన్ని లక్ష్మీ స్వరూపాలు పెట్టుకున్నా కూడా మీరు పూజ చేయాల్సింది కలశంకి మాత్రమేనండి. పూర్వకాలంలో కానీ లేదా పురాణాల ప్రకారం కానీ శాస్త్రం ప్రకారం కానీ మనము వరలక్ష్మి వ్రతం పూజ చేసేది అమ్మవారి సాక్షాత్తు అమ్మవారికి చేస్తాం కాబట్టి అమ్మవారిని కలశం రూపంలో మనం ఆవాహించి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి
కలశంకి మాత్రమే మనం పూజ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గజవస్త్రం అండి, అంటే దూది వస్త్రం అంటాం కదా, ఈ దూది వస్త్రాన్ని అయితే నేను అమ్మవారికి ఆభరణం లాగా అయితే వేసుకున్నాను. తర్వాత ఒక పూలమాలను అయితే అమ్మవారికి కలశంకి అయితే అలంకరణ చేసుకున్నానండి. పూజలో మీరు ఏవైనా సరే కొన్ని వస్తువులు అన్నట్టు కొంతమంది గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు కదా, వాటిని కూడా మీరు అమ్మవారి కలశం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. ఇదండి ఓవరాల్గా అయితే కలశం ఎలా సిద్ధం చేసుకోవాలి ఇవి చెప్పాను కదండి. ఇప్పుడు పూజ అంతా అయిన తర్వాత కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలి, ఆ జాకెట్ని, టెంకాయని ఏం చేయాలి, ఇలా డౌట్స్ ఉంటాయి కదండి. మరి పూజ అంతా అయిన తర్వాత కలశంలో ఉన్నటువంటి నీళ్ళని ఏం చేయాలంటే ముందుగా ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోవాలండి. అలానే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తీర్థంగా కూడా స్వీకరించవచ్చు. అలానే ఏదైనా సరే ఒక పచ్చని చెట్టు కానివ్వండి, మీరు తులసమ్మ చెట్టు కానివ్వండి, అక్కడైతే మొదల్లో అయితే మీరు పోసేయచ్చు. అలానే మీరు ఏదన్నా నదీ తీరాల్లో కానీ ఆ నీళ్ళని అయితే కలిపేయచ్చండి. కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలి అంటే మీరు వాటన్నిటిని తీసుకొని ఏదైనా ఒక బాక్స్లో కానీ ఎందులో పెట్టుకొని మీరు బీరువాలో కానీ డబ్బులు ఉండే ప్లేస్లో అయితే పెట్టుకోండి. కలశం మీద పెట్టినటువంటి టెంకాయని కొంతమంది ఇంట్లో అయితే ఎర్రటి వస్త్రంలో అయితే కట్టుకొని ఇంటి గుమ్మానికి అయితే రక్షలాగా కట్టుకుంటూ ఉంటారండి. అలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా పారే నీళ్ళల్లో ఆ టెంకాయని అయితే కలిపేయచ్చండి. కొంతమంది ఆ కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిని ఏదన్నా ఇంట్లో తీపి నైవేద్యంగా చేసుకుంటారు. అలానే కలశం మీద పెట్టినటువంటి జాకెట్ పీస్ వచ్చేసి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చండి, వాళ్ళ అత్తగారు అయితే తీసుకోవచ్చు. అలానే కలశం మనం కింద బియ్యం పెడతాం కదా, ఈ బియ్యం అయితే మనము పక్షులకు ఆహారంగా వేసుకోవచ్చు అండి. లేదు అంటే నైవేద్యం అనేది ఇంట్లో ఏదైనా పొంగల్ కానీ ఏదైనా నైవేద్యం అనేది చేసుకోవచ్చు. ఇదండి ఓవరాల్గా కలశంలో వేసిన వస్తువులు ఏం చేయాలి, కలశం ఎలా పెట్టుకోవాలి అన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్, పూజా విధానం వీడియో అవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.